वर्तमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा ॐ श्रीकृष्णाय परमात्मने नमः। सर्वं श्रीकृष्णाचरणारविन्दार्पणमस्तु। Thank you, Saujanya. Namaste, Hemalata garu. సో మాస్టర్స్, ముందుగా అందరికీ నమస్కారం. రెండవ రోజు ఓరియంటేషన్కి స్వాగతం. మనము పత్రిజీ అందించిన శ్రీకృష్ణామృతం అనే గ్రంథంలోంచి కొన్ని శ్లోకాలని, అన్ని శ్లోకాలు దానిలో ఉన్న అన్ని శ్లోకాలను తీసుకొని దాని తాత్పర్యం, అర్థము అన్ని వివరంగా మాట్లాడుకుంటూ ధ్యాన వివరణ తెలుసుకుంటూ అండ్ శ్లోకాలను చక్కగా శ్రావ్యంగా పాడుతూ దాని నుంచి వచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ ఆత్మ ఎదుగుదల కోసం ఈ సెషన్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇది తెలుగులో ఉంటుంది అండ్ వారానికి 2 రోజులు ఉంటాయి, ప్రతి మంగళవారము మరియు శుక్రవారము.
ఫ్లయర్లో చూపించినట్టుగా అది సెషన్స్ యుఎస్లో 11 గంటలకి నుంచి 12 గంటల వరకు ఈస్టర్న్ టైం జోన్లో, అలాగే ఇండియాలో అయితే రాత్రి 8:30 నుండి 9:30 వరకు ఉంటుంది. ఇది తెలుగులో ఉంటుంది. అండ్ చెప్పినట్టు ఇది పెయిడ్ సెషన్. దాన్ని రిజిస్టర్ చేసుకొని ఫామ్లో రిజిస్టర్ చేసుకుంటే ఒక వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవుతారు. అక్కడి నుంచి ఎవరైతే పే చేస్తారో వాళ్ళని ఇంకొక వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఒక కమిట్మెంట్తో ఈ సెషన్ అనేది చేస్తున్నాము. ఏదైతే దీని ద్వారా ఈ పేమెంట్స్ ఏదైతే వస్తాయో అవి మేము మేరీల్యాండ్ అండ్ టెన్నెసీ స్టేట్స్లో ఉండే స్పిరిచువల్ యాక్టివిటీస్కి వాడతాము. అది మాస్టర్స్ ఈ సెషన్ యొక్క పూర్వపరాలు. అండ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అనే పుస్తకం నుండి ఈ సెషన్ అనేది చేస్తున్నాము. మీకు అందరికీ స్వాగతం. ముందుగా చెప్పినట్టు ఇది తెలుగులో ఉంటుంది కాబట్టి ఈ ఓరియంటేషన్ కూడా మనం తెలుగులోనే చేయబోతున్నాము. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక దయచేసి అడగండి. ముందుగా మనము ఇంకొకటి ఏంటంటే ప్రతి వారము కూడా శుక్రవారం రోజు 2 శ్లోకాలు, వీలైతే 3 శ్లోకాలు మనం తాత్పర్య సహితం అంత వివరంగా చెప్పుకుంటాము. మంగళవారము దాన్ని రివైజ్ చేసుకుంటాము. అండ్ వాట్సాప్ గ్రూప్లో ఏదైతే కమిటెడ్గా ఉండేవాళ్ళు, ఆ క్లోజ్డ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ ఆడియో పెట్టడము, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అది మాట్లాడడము అది చేస్తాం. మన సెషన్ 1 గంట పాటు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైము డ్యూరింగ్ క్లాస్ అనేది మనం రిసైట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి అనేది సమయం కుదరదు. శ్లోకాలు మనము వారానికి 2 లేదా 3 శ్లోకాలని పూర్తి చేస్తాము. ఇది మాస్టర్స్. సో ఈరోజు మనము చాలా ఫేమస్ శ్లోకం, లాస్ట్ టైము మన అనన్యాస్ చింతయంతోమ, మొదటి ఓరియంటేషన్ రోజు అనన్యాస్ చింతయంతోమ అనే శ్లోకాన్ని మనం వివరంగా చెప్పుకున్నాము. ఈరోజు 2వ రోజు భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 8వ శ్లోకం అయిన పరిత్రాణాయ సాధునం అనేది మనం దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీకు స్క్రీన్ మీద ఆ శ్లోకం కూడా షేర్ చేస్తాను ఇమేజ్. సో మీరు కూడా మ్యూట్లో ఉండి అది వినడము, పాడటము అనేది చేయవచ్చు. సెకండ్. కనిపిస్తుందా? సౌజన్య కనిపిస్తుంది కదా? ఎస్ కనిపిస్తోంది. కొంచెం పెద్దగా చేసిన యా, చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకేనా? కొంచెం షేక్ అయింది బట్ సో ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకము లావణ్య గారు రిపీట్ చేస్తారు. మీరందరూ మ్యూట్లో ఉండి ఆ శ్లోకాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాప
ధర్మ సంస్థాప నార్థాయ నార్థాయ సంభవామి సంభవామి యుగే 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 పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఫుల్ శ్లోకం ఒకసారి నేను చెప్తాను, ఫుల్ శ్లోకం మళ్ళీ మీరు మొత్తం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓకే, సో మాస్టర్స్, మీరు రిసైట్ చేయడం అనేది మనము ఈ సెషన్ లాస్ట్లో ఒకసారి ట్రై చేద్దాము. ఈరోజు ఓరియంటేషన్ కాబట్టి మనం ట్రై చేయొచ్చు. అదర్వైజ్ ఎవ్రీడే మాత్రం మనం 2-3 శ్లోకాలు చెప్పుకుంటాం కాబట్టి రిసైటేషను ప్రాక్టీస్ ఇదంతా కూడా వాట్సాప్ గ్రూప్లోనే జరుగుతుంది. ఓకే, సో నేను ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అనేది నేను స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను. కనిపిస్తుంది కదా, పెద్ద చేస్తాను. సో తాత్పర్యము అనేది ఇవన్నీ శ్లోకం అనేది శ్లోకంలో మీరు ఇక్కడ చూసిన దానికి కొంచెం చిన్న చిన్న సంధులు ఇవి తేడా ఉండవచ్చు. సో శ్లోకం సపరేట్గా పోస్ట్ చేస్తాము. అండ్ పదచ్ఛేదం ఇవన్నీ దీంట్లో చూసుకుంటున్నాం. పదచ్ఛేదం అంటే ఒక్కొక్క పదాన్ని విడదీసి మనం ఎప్పుడైతే చెప్తామో, సంస్కృతం కాబట్టి ఒత్తులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి విడివిడిగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాన్ని చక్కగా తప్పులు దోషాలు లేకుండా పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పదచ్ఛేదంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి పదార్థం అంటే ప్రతి ఒక్క మనం విడిగా ప్రతి ఒక్క పదము తీసుకున్నాము. ఇప్పుడు వాటి యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. విడివిడిగా తెలుసుకున్న తర్వాత వాటన్నింటికి కలిపి ఎటువంటి అర్థం వస్తుంది, తాత్పర్యం అనేది చూద్దాం. సాధూనాం, ఇది మనకు అర్థం అవ్వడం కోసం దీన్ని ఆర్డర్ అనేది మార్చేశారనమాట, ఒక మీనింగ్ రావడం కోసం. సాధూనాం అంటే సత్పురుషుల యొక్క, సాధువులు అంటాం కదా తెలుగులో, సాధూనాం సత్పురుషుల యొక్క. పరిత్రాణాయ అంటే రక్షణ కోసం, సాధువుల సత్పురుషుల యొక్క రక్షణ కోసం. దుష్కృతాం దుష్టుల యొక్క, వినాశాయ నాశనం కోసం, దుష్టుల యొక్క నాశనం కోసం. చ మరియు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించడానికి. యుగే యుగే ప్రతి యుగంలోనూ. సంభవామి నేను అవతరిస్తాను అనేది ప్రతిపదార్థం. తాత్పర్యం చూద్దాం. సజ్జనుల సంరక్షణార్థము, దుష్టజన శిక్షణకు మరియు ధర్మ సంస్థాపన కోసము ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు. దాని ధ్యాన వివరణ అంటే ఏంటి అంటే కృష్ణుడు ఏం చెప్పారో మనం తాత్పర్యంలో తెలుసుకున్నాం.
దాన్ని మనకి మనం ఎలా అప్లై చేసుకోవాలి, మన లైఫ్లో మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది. కృష్ణుడు అర్జునుడి కోసం చెప్పలేదు కదా, లేదా వ్యాసుల వారు ఒక హిస్టరీ చెప్పినట్టుగానో ఆ, ఆ, ఒక నరేషన్ ఇవ్వలేదు. మనందరికీ ఉపయోగపడుతుంది. యుగాల తరబడి అందరూ కూడా ఇది ఆచరణలో పెట్టుకొని మనము ఆ కృష్ణ భగవానుడి యొక్క అవతారం ఎందుకు ఉన్నది భూమి మీద అంత రీచ్ అయ్యేంత వరకు మనం తెలుసుకోవడం కోసం ఇది ఉందన్నమాట, ఈ జ్ఞానం అంతా కూడా. అందుకని మనం ధ్యాన పద్ధతిలో, మనందరం ధ్యానులం కాబట్టి ధ్యాన పద్ధతిలో దీన్ని ఎలా వివరించుకోవాలి. ఆత్మ పరమాత్మ, ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు కాదు, ఇక్కడ ఆత్మ పరమాత్మ తత్వంలో మనం అర్థం చేసుకుంటున్నాం. జయము అంటే విజయము, దానికి వి అనేది పెట్టారు అంటే ఏంటంటే కొంచెం ఎడిషనల్ అన్నమాట, దాన్ని ఇంకా సంపూర్ణంగా పరిపూర్ణంగా అని అర్థం, ఇంకా విశేషమైన అని అర్థం. దాన్ని వివరంగా చదువుకుందాం. ఫస్ట్ జయము విజయము, ఖ్యాతి విఖ్యాతి, నాశము వినాశము. ఇలా వి అనేది విశేషమైన పదానికి సూచిక. అలాగే పరిత్రాణాయలో పరి అనేది మరియు సంస్థాపనార్థాయ సంభవామి అన్న పద ప్రయోగాలలో సం అన్నవి చక్కటి ఉపసర్గలు, ప్రిఫిక్స్ సఫిక్స్ అంటాం కదా, అట్లా విశేషార్థకంగా ఉపయోగింపబడే ఉపసర్గలు. సాధువులు ఎప్పుడూ రక్షించబడుతూ ఉంటారు. నేను అన్నిటినీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇది కనిపిస్తుందా? ఈ సెకండ్ పేజ్ కనిపించట్లేదా? Then I need to share my entire screen. ఇప్పుడు కనిపిస్తుంది కదా? యా, చక్కటి ఇమేజెస్ కూడా ఉన్నాయి మనకి. యా, గురించి మాట్లాడుతున్నాం. సంరక్షింపబడుతూనే ఉంటారు. ఏ కాలంలోనైనా కూడా సత్యం మారదు. ఎప్పుడు మంచి అన్నది సంరక్షింపబడుతూనే ఉంటుంది, చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది. దుష్ట వర్తనులకు ఎప్పుడు ఆ చెడు ఫలితం వస్తూనే ఉంటుంది. ఇది సత్యం. ఇది కర్మ సిద్ధాంతం. ఇది పురోగమన సిద్ధాంతం. చెడు చెయ్యడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ ప్రత్యేకంగా అడ్డగించరు. చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది. మనం వివరంగా కూడా చెప్పుకుందాము. కొన్ని ఇమేజెస్ చూడండి. అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ కూడా, దశావతారాలన్నీ కూడా ఇమేజెస్ చక్కగా వేసి ఉంచారు. తర్వాత మంచి చేయడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ విశేషంగా, కనిపిస్తుందా ఇది ఈ స్క్రీను? కనిపిస్తుందండి. మంచి చేయడాన్ని పైలోకవాసులు ఎవ్వరూ విశేషంగా ప్రోత్సహించరు. మంచి చేస్తే మంచి ఫలితమే వస్తుంది. మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడ్డ కర్మ వలన వినాశము జరుగుతాయి. నేను తండ్రులను, తాతలను, గురువులను చంపేస్తున్నాను అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుల వారు అన్నారు, నీవు ఎవ్వరినీ చంపజాలవు. శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని. అదే సత్యం, అంతకంటే వేరొకటి లేదు. సంభవామి యుగే యుగే, ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన, ఒక ప్రయోజనం ఉన్న ఒక గొప్ప ఆట. మనం శరీరాలం కాదు, ఆత్మలం అని తెలుసుకోవడమే సత్యం. అర్జునుడు శరీరతత్వానికి ప్రతీక, నరతత్వానికి ప్రతీక. శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీకలు, నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడు కావాలి. నరుడు నారాయణుడుగా ఎలా అవుతాడు అంటే ధ్యానం చేసి, ధ్యాన యోగం చేసి, ధ్యాన అభ్యాసం చేసి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అన్నది ఈ ప్రపంచంలో
క్రూర మానవులుగా ఉన్న వారందరినీ సాధువులుగా తయారు చేసేందుకు, దుష్కృతాలన్నీ అంతం చేసేందుకు ఉద్భవించిన ఒకానొక చక్కటి మహోద్యమం. పిరమిడ్ మాస్టర్లు ఊరూరా వాడవాడలా తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ప్రతి నరుడు నారాయణుడు కావాలని ప్రబోధిస్తున్నారు. ఇక్కడ మనకి ఆది శంకరాచార్యుల వారి ఇమేజ్ కూడా ఉన్నది. సారీ, నేను అన్ని విడివిడిగా స్క్రీన్ మీద సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం కంటిన్యూస్గా వచ్చేటట్టు చేస్తాను. యా. సో ధర్మ సంస్థాపనార్థాయ అంటే భగవంతుడు అనేక రూపాల్లో ధర్మాన్ని స్థాపించడం అంటే తెలుసు మనందరికీ, ప్రతిష్ఠించడము, ఉంచడము అని. అంటే ఏంటి? చక్కగా, పరిపూర్ణంగా, సంపూర్ణంగా. సో ధర్మము అనేది సంపూర్ణంగా చక్కగా స్థాపించడం కోసం గొప్ప గొప్ప పరమాత్మ గొప్ప గొప్ప అవతారాల్లో భూమి మీదకి వస్తూనే ఉంటారు. కాబట్టి మనం మళ్ళీ శ్లోకాన్ని పెట్టుకొని దాని వివరం అనేది తెలుసుకుంటూ ఉందాము. సో దీన్ని వివరించుకుందాము. పత్రిజ ఏం చెప్పారు? అన్ని విజయము, జయము, వినాశనము, సంస్థాపనము, అని ఎన్ని పదాలన్నీ చక్కగా ఉపయోగించారు. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే సంస్కృతం అనేది సంస్కరింపబడిన భాష అంటారు. ప్రతి ఒక్క పదానికి, ప్రతి ఒక్క దానికి ఒక చక్కటి మాట ఉంటుంది. దాంట్లో మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేస్తేనే ఎంతో పెద్ద అర్థం మారిపోతుంది అనమాట. కాబట్టి ఈ విశేషార్థకంగా ఈ ఉపసర్గలు ఏవైతే వేశారో అవి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. దాని అర్థం ఏంటి అంటే ఆ పదాలకి అర్థం చాలా ఇంపార్టెంట్ అని, కాబట్టి అవి వాడారు. ఓకే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ధ్యానార్థాలు మనం చెప్పుకుంటున్నాం. ఇది సంస్కృతం క్లాస్ కాదు, కానీ ధ్యానం క్లాస్ కాబట్టి ఇక్కడ వివరంగా ఆత్మకి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది తెలుసుకుంటున్నాం. ఏం చెప్పారంటే అసలు దేవతలు అనేవారు, పైన ఉన్నవారు ఎవ్వరు కూడా ఎవరిని ఆపరు. మనకి స్వేచ్ఛాజీవుల, మనకి ఒక ఫ్రీ విల్ ఉంది అంటారు. స్వేచ్ఛాజీవుల, మనకి నువ్వు ఇది చెయ్యి, ఇదే చెయ్యి అని ఏం చెప్పరు. కానీ మంచి ఏదో చెడు ఏదో ఏం చేస్తే ఏమవుతుందో మనకి స్క్రిప్చర్స్ ద్వారా, వేదాల ద్వారా అన్నీ ఇవ్వబడి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు నేను వెళ్ళి ఒక దేవాలయాన్ని నాశనం చేయాలి అన్నా కూడా నేను చేయగలను. నాకేమీ ఎవరు ఆపరు. దేవుడు వచ్చి నన్ను ఆపడు. మనకి అందరూ అడుగుతూ ఉంటారు కదా, ఆ దేవుణ్ణి మీరు అంతగా పూజిస్తారు, దేవుడు ఎందుకు తనని తాను రక్షించుకోలేరా అనేసి. ఎవరిని ఆపరు. కానీ నేను చెడు చేస్తే దాని ఫలితాన్ని నేను అనుభవిస్తాను, మంచి చేస్తే మంచి ఫలితాన్ని అనుభవిస్తాను. ఇంకొక డీపర్ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మంచి, చెడు లేదా దుష్ట ప్రవర్తన, సత్ప్రవర్తన అనేది ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇతరులకి హాని కలిగించడం ఒక్కటే కాదు, నాకు నేను కూడా హాని కలిగించుకోకుండా ఉండడం అనేది కూడా మంచి చెడు కిందికి వస్తుందన్నమాట. నాకు నేను హాని కలిగించుకోవడం అంటే ఏంటి? మనకి తెలుగులో పద్యాలలో ఉంది. ఏమని? తన కోపమే తన శత్రువు సూక్తులలో. అంటే నా యొక్క శత్రువు నాకు నేను హాని కలిగించుకోవడం ఏంటి? నేను కోపాన్ని ప్రదర్శించడం అనేది నాకు హాని కలుగుతుంది. కాబట్టి అసలు కోపము అనేది ప్రదర్శించకుండా ఉండడము, కోపాన్ని జయించడము, ఇవన్నీ కూడా నేను సత్ప్రవర్తనతో ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. నేను ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటానో, తెలుసుకుంటానో, ఆచరణలో పెడతానో, సత్ప్రవర్తనతో ఉంటానో, నేను సత్యాన్ని చూస్తాను, సత్యంతో ఉంటాను, భగవంతునితో ఉంటాను. నా ఆత్మ యొక్క జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించగలుగుతాను. అంతేకాదు, ఇంకా డీపర్గా మనం ఇంకొక కోణంలో చెప్పుకోవాలి అంటే ఆత్మ ఎప్పుడు కూడా మరణించదు కదా, ఆత్మకి నాశనం అనేది లేదు. భూమి మీద మానవులు అంటే ఆత్మలు ఎన్నోసార్లు పదే పదే జన్మ తీసుకుంటూ ఉంటారు. యుగే యుగే ప్రతిసారి జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు? చక్కగా ఇది ఒక మంచి మాట వాడారు చూడండి పత్రిజీ ఇక్కడ. ఏమని అంటే ఆత్మకి చావు పుట్టుకలు లేవు,
కానీ ఈ జన్మలు అనేవి ఏంటి అంటే ఒక ప్రయోజనం ఉన్న, ఉపయోగపడే ఒక ప్రయోజనం ఉన్న ప్రయోగాత్మకమైన గొప్ప ఆట, ఒక ప్రయోగం. ఆత్మకి ఈ జన్మ తీసుకోవడం అనేది ఒక ప్రయోగం, ఎక్స్పెరిమెంట్. దానివల్ల ఏమవుతుంది, ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక జ్ఞానాన్ని పొందుతాం. సో మానవాళికి లోక కళ్యాణానికి ఉపయోగపడే ఎక్స్పెరిమెంట్లో ఇది ఒక ప్రయోజనం ఉన్న ఒక ఆట అన్నమాట. ఎప్పటికప్పుడు మనం ఆడుతూనే ఉంటాము ఇది. సో చాలా చక్కగా చెప్పారు కదా. అండ్ అది మనం ఏంటి, ఈ ఆటలోకి వచ్చిన తర్వాత ఇది ఏంటి, ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అని ఆ, మన మానవాళి కోసం ఈ పిఎస్ఎస్ఎం ఆధ్యాత్మిక సంస్థ చక్కగా అంతటి జ్ఞానాన్ని, అన్ని చోట్ల ఉండే జ్ఞానాన్ని, తప్పు నువ్వు లేదు, ఇది తప్పు ఇది తక్కువ, ఇటువంటి భావనలు లేకుండా అందరూ సమానత్వంతో ఉండడం, ఏకత్వంతో ఉండడం కోసమని అందరికీ ధ్యానం నేర్పిస్తూ ప్రతి ఒక్క నరుడు కూడా నారాయణుడు కావాలి అని చక్కగా ప్రబోధిస్తున్నారు అని పత్రిజీ హ్యాపీగా చెప్పారు. అది మాస్టర్స్. సో ఇది అది ఎవరైనా ఏమన్నా షేర్ చేస్తారా, క్వశ్చన్ అడుగుతారా, కామెంట్ చేస్తారా? ప్లీజ్ లెట్ మీ నో. నేను ఒక కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా అయితే అంటే మనకి కూడా హాని కలగకుండా అంటే, ఇందాక లావణ్య గారు చెప్పిన ఎగ్జాంపుల్లో కోపం ప్రదర్శిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమవుతుంది, సైంటిఫికల్గా మనం చూసుకుంటే మన లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల లివర్ ఎఫెక్ట్ అయింది. అలా ప్రతిరోజు మనకి ఎన్నిసార్లు కోపం వస్తే అన్నిసార్లు లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎవరికి చెడు జరుగుతోంది? ఓకే, అవతల వాళ్ళు ఏదో చేశారు, కానీ వాళ్ళు చేసిన దానికి నీ లోపల ఎఫెక్ట్ అవుతోంది కదా. నీ బాడీ, ఈ శరీరము ఎందుకు మనం తీసుకొని వచ్చాము? ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, మనం చేయాల్సిన సర్వీస్ చెయ్యాలి అండ్ వెళ్ళిపోవాలి. కానీ ఈ బాడీకే మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఆత్మ ఉండలేదుగా. కాబట్టి మనము ఆ ప్రదర్శించేది ఏంటో, అసలు ఎందుకు వస్తుందో అని మనం ఇంట్రోస్పెక్షన్ ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉంటామో, లోపలికి వెళ్ళి తరిచి చూసుకుంటూ ఉంటామో, అప్పుడు మనం ప్రతి నిమిషము కొత్త వ్యక్తిగా మారుతూ ఉంటాము. ఎస్, థ్యాంక్ యూ సౌజన్య. అండ్ ఆల్సో నేను నా యొక్క స్టడీలో నేను చూసింది ఏంటి అంటే, ఎవరికైతే క్యాన్సర్ ఉందో వాళ్ళందరూ కూడా కోపం కాదు, క్రోధంతో ఉన్నారన్నమాట. కోపము పదే పదే చేయడం కాదు, కోపంతోనే మనం జీవిస్తే అది క్రోధంగా మారుతుంది. అది మనల్ని తినేస్తూ ఉంటుంది అన్నమాట. కణాలను తినేస్తూ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, క్యాన్సర్ డెవలప్ చేసుకున్నారు. ఇప్పటికి నేను కనీసం ఒక 4-5 చూశాను అట్లాగా, వాళ్ళకి కోపం ఉండడం అనేది. సో యా, అంటే ప్రతి చిన్నదానికి కోపం ఇలా వాళ్ళు కోపం అంటే కాదు, క్రోధం. అంటే నా జీవితం ఇలా ఉండడానికి పలానా వాళ్ళు కారణం, నా పెంపకం కారణం, నా పెద్దవాళ్ళు ఇలా చేయడం వల్ల నేను ఇలా అయ్యాను, లేదా నా బ్లేమింగ్. ఓకే, కుటుంబ సభ్యులు ఇలాగా, లేదా ఆ, ఎవరో నిర్లిప్తతలో ఉండడము. వాళ్ళు 24 గంటలు ఇంకా నిర్లిప్తతతో అదే కోపంతో ఉంటారు, అదే ఫ్రస్ట్రేట్. క్రోధంతో నిర్లిప్తతతో ఉంటారు, డెవిస్టెడ్గా, డిప్రెషన్ టైప్. ఓకే, బ్లేమింగ్. ఎస్ మాస్టర్స్, ఇది మనము ఇలాగ మనము ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారము ఒక 2 మ్యాక్సిమం మన 2 శ్లోకాలు చక్కగా పూర్తి చేసుకోగలము ఎక్స్ప్లెనేషన్తో అంతా కూడాను. 3వ శ్లోకం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము, లేదా స్టార్ట్ అయినా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒకళ్ళు మిగిలిపోతే అది మంగళవారం చేసుకోవచ్చు. కానీ రిసైటేషన్ ప్రాక్టీస్ అంతా కూడా మనం చేస్తాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడుకోవచ్చు, క్విక్గా అప్పటికప్పుడు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ డీపర్ అండర్స్టాండింగ్ అవన్నీ మనం వాట్సాప్ గ్రూప్లో చేసుకుంటాం. ఎవరైనా రిసైట్ చేస్తారా, పలుకుతారా? లావణ్య గారు? మేడం నేను గ్రూప్ లో యాడ్ అవ్వలేదు.
మీరు యాడ్ అవ్వాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాము, జాయిన్ అవ్వండి. ఇది ఓరియంటేషన్. మీరు ఈ రోజు సెషన్కి వచ్చారు కదా, ఈ శ్లోకం చెప్తారా అంటున్నాను. చెప్తానండి. యా, పెద్ద చేస్తాను. హేమలత త్యాగరాజన్. ఆయన ఏం లేదు. తమిళ్ ఉండొచ్చు. చాంట్ చేద్దామని చాంట్ చేస్తారా? ఆవిడ Okay. దాని తర్వాత చేస్తాను. యా, షూర్ షూర్. మీకు తెలుగు Okay, బాగానే అర్థమవుతుంది కదండి? యా, బ్రాటప్ గ్రోనప్ అంతా తెలుగునే అండి. అయితే great. గుడ్. ఓకే, ఫైన్. లావణ్య గారు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఒకసారి ఫస్ట్ పాదం చెప్పరా మళ్ళా? పవిత్రాణాయ అక్కడ సాధు ఆల్ఫబెట్ మీకు ఏం కనపడుతుందమ్మా? పవి కనపడుతుందా? పరిత్రాణాయ. Yes. నాకు వి లాగా వినిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కరెక్ట్ గానే పలికారు. ఈ షా ఉంది చూసారా అండి? ఆ, ఇక్కడ మనకి సెకండ్ పాద ఉంది కదా, దీని లోపల వినాశాయ ష, ఇది నార్మల్ షా లాగా పలుకుతున్నాము, రైట్? వినాశాయ చ దుష్కృతాం, వినాశాయ చదుష్కృతాం అని కూడా అనవచ్చు. దెర్ ఇస్ నో హార్మనేట్. సో ఇక్కడ సెకండ్ షా ఉంది చూసారా, కావత్తుంది. ఇది మాత్రం మనము డిఫరెన్స్ చూపించాలి. ఈ షాకి ఈ షాకి రెండు సేమ్ కాదు. ఓకేనా? సో చదుష్ 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 ఇలా మీకు మీ టంగ్ సైడ్స్ ఏవైతే ఉంటాయో అవి పైకి తగులుతూ ఉంటాయి అన్నమాట మీ ప్యాలెట్కి. ఓకే, చతుష్ చదుష్ చతుష్ చదుష్కృతం. ఎస్, యూర్ ఆల్రెడీ దేర్. హేమలత గారు. ఓకే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎస్, ఒక్కసారి సెకండ్ పాద దుష్కృతం చెప్పరా? దుష్కృతాం. దుష్కృత్ దుష్కృతాం. Yeah. యా, యాక్చువల్లీ నేను ఒక్కటి షేర్ చేద్దాం అనుకుంటున్నా, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైమ్. సో రీసెంట్లీ ఐ జాయిన్ లాస్ట్ ఆగస్ట్. నేను భగవద్గీత క్లాసెస్ జాయిన్ అయ్యాను యాజ్ ఎ ఫ్లూయెంట్ రీడర్. గణపతి సచ్చిదానంద స్వామి మహాయజ్ఞంది. సో we finished 10 chapters. Now we are in 11th chapter, mid of 11th chapter. So June Yeah. month లో ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. జూలైలో మోస్ట్ ప్రాబబ్లీ డాలస్కి వెళ్తాము అప్పాజీ చేతులతో సర్టిఫికేట్ తీసుకోవడానికి. సో Yeah. వాట్ ఐ వాంట్ టు షేర్ ఈస్ వన్స్ ఐ జాయిన్ నా లైఫే చేంజ్ అయిపోయింది. ఎవ్రీడే కృష్ణ కాన్షియస్నెస్ జరుగుతుంది అన్నమాట. సో ఐఎమ్ ఏబుల్ టు సీ కృష్ణ ఇన్ మై ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీ. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్ నౌ. వెరీ నైస్ అండి. ఎస్ ఎస్, వెరీ వెరీ నైస్. యా, నేను కూడా అక్కడి నుంచి కంప్లీట్ చేశాను. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఎవరైనా షేర్ చేయాలనుకుంటారా? Somebody wants to talk? నేను ఒకసారి ఈ శ్లోకం చదవనా అండి? తప్పకుండా, ప్లీజ్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
సో ఇక్కడ చూడండి అమ్మా, ఆ, మామూలుగా ఎప్పుడైనా సరే మనం ఆల్ఫబెట్స్ ఎలా ఉంది అలా పలకాలి. అణ అంటే అణ అని పలకాలి, నాలాగా పలకకూడదు. ఓకే. అండ్ మహాప్రాణ, ఈ ఇప్పుడు తథ దధ ఇలా కదా, ఇప్పుడు సాధు కదా, రైట్. ఈ ధ అన్నది మహాప్రాణ. సో ఎప్పుడైనా ఈ ఈ లెటర్ పలికినప్పుడు మనకి నాభి నుంచి ఆ వైబ్రేషన్ వస్తుంది. దోస్ ఆర్ ఆల్ మహాప్రాణ అక్షరాస్, మిగతావి అల్ప ప్రాణ అక్షరాస్. ఓకేనా. సో ఇప్పుడు సాధు మీరు ఆ ధ ఇలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అండ్ ఈ వినా, ఇప్పుడు తెలుగులో మనము వినాశా అని అంటాం కదా, మెలిక సా ఉంది కాబట్టి, కానీ అది ష అని పలకాలి. వినాశం. ఓకే. వినాశాయ చదుష్కృత. ఇక్కడ చదుష్, అక్కడ రావత్తు పెట్టద్దు. ఓకేనా. చదుష్కృత, ఈ షా ఉంది చూసారా, ఇది మాత్రం మనము డిఫరెంట్గా ఈ షాకి, ఈ మెలికసాకి అండ్ ఈ షా అంటాం కదా, అది దీనికి రెండిటికి డిఫరెన్స్. సో మెలికసాని మనం షా అంటున్నాము, సెకండ్ దాన్ని షా అంటాము. ష అండ్ షా ష. షా ష. షా. షవెల్, షవెల్ చేశారా అంటారు కదా, ఇక్కడ షా, షా అది అనాలన్నమాట. లేకపోతే తెలుగులో షాప్, షాప్ షాప్ అంటాం చూసారు, ఆ షాప్. ఓకే. ఈ కృతాం ఉంది చూసారా, కృ, అది ఇలా ముందుకి కృతాం అనకూడదు, పక్కకి వెళ్ళాలి. మనకి లిప్ లిటిల్ బిట్ పక్కకి వెళ్ళాలి. అంటే దాన్ని దాన్ని ఫోర్స్గా పలకకూడదు, చాలా మృదువుగా పలకాలి. చదుష్కృతాం కృతాం చతుష్కృతాం. మీకు మూతి ముందుకు వస్తుందా పక్కకి వెళ్తుందా అన్నది మనం గమనించుకోవాలన్నమాట. ఓకే అండి. యా. సో కృ అన్నప్పుడు కొంచెం పక్కకి వెళ్తుంది, అప్పుడు మనకి మృదువుగా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ థ, ఈ మనకి తథ ఉంటుంది చూసారా, బొడ్డులో చుక్క అండ్ లైన్ ఉంటుంది కదా, దాన్ని థ అనాలి. తథ. ఆ థ వేరు, ఇంతకుముందు మనం అనుకున్న ధ వేరు. సో బోత్ ఆర్ డిఫరెన్స్ ఉంది. సో దీన్ని థ అని పలకాలి, దాన్ని ధ అని పలకాలి. ఓకేనా. ఓకే. ఈ మనం ఇంకొకటి ఏంటంటే, దీర్ఘము ఎంత ఉందో దీర్ఘము ఇవ్వాలి, కట్ ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, లేకపోతే మనకి సాంస్క్రిట్లో మీనింగ్ మారిపోతుంది. అందుకని మనము అక్కడ సంభవామి యుగే యుగే, ఎక్కడ ఉందో దీర్ఘం అక్కడే ఇస్తున్నాం అనమాట. దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఇన్పుట్స్, ఇనీషియల్ ఇన్పుట్స్ అనమాట. నేను నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నేను అవి ఆల్ఫబెట్స్ అవన్నీ కూడా ఏవి ఎలా పలుకుతాయో ఆ లిస్ట్ మీకు ఇస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకెవరైనా పాడతారా, ఆర్ ఫస్ట్ డే ఓరియంటేషన్కి వస్తున్నారు అని అంటే ప్లీజ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. యా. సో మీ క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, సజెషన్స్ కానీ, ఎనీథింగ్. దివ్య అని ఉన్నారు. దివ్య, మీరు L1 దివ్యనేనా ఆర్? అవునండి. ఓకే ఓకే ఫైన్. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై అంతే. సరే. ఎవరు మనోహర్ అని జాయిన్ అవుతున్నారు, బట్ దే ఆర్ నాట్ స్పీకింగ్. అన్మ్యూట్ చేస్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. I don't know. నేను క్యాజువల్ గానే జాయిన్ అయ్యానండి, మనోహర్ సార్. ఓకే. చూడడానికి జాయిన్ అయ్యాను. నమస్తే అండి. ఓకే ఓకే. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ అండి, యూ క్యారీ ఆన్ అండి. థ్యాంక్ యూ. షూర్. ఓకే. ఇంకా మాస్టర్స్ ఎవరన్నా? ఎల్ కోత, ఎరుకోట, లలిత, శృతి, మీరు ఒకసారి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. సుభాషిణి, ఐ థింక్ వీ స్పోక్ టు హర్, రైట్? హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు లత.
మా అపార్ట్మెంట్లో లావణ్య గారు చెప్పారు ఇవాళ ఓరియంటేషన్ ఉంటుందని భగవద్గీత గురించి. సో మేము జాయిన్ అయ్యాము ఏంటి అనేసి. ఓకే, థ్యాంక్ యూ. Yeah. లలిత గారు, మీరు ఇంతకుముందు వచ్చారా? అంటే మీరు ఇద్దరు లలితలు ఉన్నట్టున్నారు ఇక్కడ. ఇంకో లలిత గారు. వాళ్ళే ఆ, లలిత అని ఉన్నారు. మ్మ్. అండ్ హాయ్ అండి. హాయ్ అండి, మీరు హాయ్ అండి. లాస్ట్ టైం వచ్చారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. జస్ట్ బిఫోర్ మెడిటేషన్ ది జాయిన్ అయితే అందులోని మీరు మాట్లాడుకుంటున్నారు లైక్ నెక్స్ట్ ఉందనేసి. సో దివ్య యాక్చువల్లీ షేర్ చేశారు. ఓ, లలిత యా ఫ్రెండ్ అండి, సేమ్ కమ్యూనిటీ. ఓ, ఓకే యా ఓకే అవునా. సేమ్ కమ్యూనిటీ. ఓకే, సో జస్ట్ వాంటెడ్ టు నో ఏంటనేసి. సో యా, తప్పకుండా. ఓకే యా, బట్ నైస్ అండి, ఇట్స్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ సెషన్లో జాయిన్ అవుదాము అని తెలుసుకుందాము అని ఇందాక మాస్టర్ చెప్పినట్టు ఆ కాన్షియస్లో ఉండడం వలన ఎంతో మార్పు వచ్చింది నాలో అన్నారు. సో అట్లాగా మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో మన స్క్రిప్చర్స్ అవన్నీ చదువుకోవాలి, తెలుసుకోవాలి, లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఆ సంకల్పంతోనే ఇవి భగవద్గీత పత్రిజీ ఇచ్చిన ఆ శ్రీకృష్ణామృతం పేరుతో ఇచ్చిన ఆ శ్లోకాలని మేము ఈ సెషన్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ, మేము రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, దయచేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకెవరికి ఎటువంటి క్వశ్చన్స్ లేకపోతే మనం ఒక 5 minutes ధ్యానం చేద్దామా? యా, మీరేమన్నా శ్లోకం చెప్తారా? మాస్టర్స్, ఒక 5 minutes ధ్యానం చేద్దాము. అందరూ వీలైన వాళ్ళందరూ కూడా ధ్యానంలో కూర్చోండి. సో ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి, యూ కెన్ ఫీల్ ఇట్. ధ్యానంలో కూర్చుందాం. यद यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व परमेश्वर। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। మాస్టర్స్, ఒక 2 నిమిషాలు ఇలాగే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలో ఉందాము. శ్వాస మీద ధ్యాస. చివరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస.
చివరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ. మేడం ఈరోజు బుక్ రీడింగ్ క్లాస్ ఉండదా మేడం? ఎస్, ఉందండి. స్టార్ట్ అవుతుంది. ఓకే. యా, సెషన్ ఎండ్ చేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.